న్యూస్ కేంద్ర బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. ఏకంగా 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. ఇక కేంద్ర బడ్జెట్ పై ఉద్యోగులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రం నిర్మలమ్మ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. హెచ్ఆర్ఏ లోన్ను, అలాగే హౌసింగ్ లోన్లు, స్కూల్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్లు, బీమా క్లెయిమ్లకు తాజా సవరణలు వర్తించవు. రైట్ గా బడ్జెట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్. స్పందన, ఇప్పుడు 12 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు అని ఆర్థిక మంత్రి ప్రకటించిన దాని పట్ల మిడిల్ క్లాస్ లో, సాలరీడ్ క్లాస్ లో సర్వత్రా హర్షాతిక రేఖలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిలో రెండవ యాంగిల్ కూడా దాగుంది. మనకు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండు రకాలుగా ఉంది. ఒకటి న్యూ ట్యాక్స్ రిజిమ్, రెండవది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. అంటే కొద్దిమంది పాత పద్ధతిలో డిడక్షన్స్ తీసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ పై డిడక్షన్, ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ మీద 2 లక్షల వరకు మనం కట్టే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లో డిడక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 80C కింద పిల్లల స్కూల్ ఫీజు కానీ, అంటే పిల్లల ట్యూషన్ ఫీజు కానీ, తర్వాత హౌసింగ్ లోన్ మీద కట్టే ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ ఏమో 2 లక్షల వరకు వేరే కేటగిరీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ హౌసింగ్ లోన్ మీద తీసుకునే ప్రిన్సిపల్ అమౌంట్, అంటే వడ్డీ కాకుండా ఏదైతే మనం అసలు కడతామో ఆ అమౌంట్ ప్లస్ ఎల్ఐసి లేకపోతే ఇతర ఇన్సూరెన్స్లు, ఇవన్నీ కూడా 1,50,000 రూపాయల వరకు సెక్షన్ 80C కింద చేసుకోవడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనకైతే 25,000, అంటే భార్యాభర్తలకు 25,000, మనం తల్లిదండ్రులకు ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకుంటే 50,000, ఇద్దరిది కలిపితే 75,000. సో సెక్షన్ 80C కింద 1,50,000 ప్లస్ 75,000 తల్లిదండ్రులకి. ఇది కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ 50,000. అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా మంది ఇప్పుడు శాలరీడ్ క్లాస్ కి హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కనుక నెలకి 25,000 రూపాయల రెంట్ చెల్లిస్తుంటే 25,000 ఇంటూ 12 అంటే 3 లక్షల వరకు. సో ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లో తీసుకున్న వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ నిర్మలా సీతారామన్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళందరూ కూడా నిర్బంధంగా న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చే విధంగా ఒక విధంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించిన అనంతరం ఓల్డ్ ట్యాక్స్ ను ఇక దాదాపు డిస్కరేజ్ చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఒకసారి మనం కంపేర్ చేద్దాం. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రిజిమ్, ఏది బెటర్? అంటే అందరినీ కొత్త ట్యాక్స్ రిజిమ్ లోకి తీసుకొచ్చే విధంగా, ఎటువంటి డిడక్షన్స్ లేకుండా చూసే విధంగా తీసుకొచ్చారు. సో నిర్మలా సీతారామన్ ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 4 లక్షల వరకు, 12 లక్షల వరకు నో ట్యాక్స్. కానీ 12,50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. 12,50,000 ఇన్కమ్, మీ ఇన్కమ్ ఉందనుకుందాం. 12 లక్షల వరకు అయితే నో ట్యాక్స్. 12,50,000 ఇన్కమ్ అయితే ఇన్కమ్ అప్ టు 4 lakhs నో ట్యాక్స్ ఉంటుంది. 1 రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. సరే 13 లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం. 13 లక్షలకి క్యాల్కులేట్ చేద్దాం మనం. 4 లక్షల వరకు నో ట్యాక్స్ ఉంటుంది. 4 లక్షల నుంచి 8 లక్షల మధ్య 5% ట్యాక్స్. అంటే ఈ 4 లక్షల మీద 5% అంటే ఎంత? 20,000 ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా 8 లక్షల నుంచి 12 లక్షల మధ్య 10% ట్యాక్స్. అంటే ఈ 4 లక్షలకు ఎంత ఉంటుంది? 40,000. 20,000 ప్లస్ 40,000 60,000. 12 లక్షల నుంచి 16 లక్షల మధ్య 15% ట్యాక్స్. అంటే 1 లక్ష రూపాయలు, 13 లక్షలు కాబట్టి 1 లక్ష రూపాయలు, 60 ప్లస్ ఈ లక్ష మీద 15,000, 75,000 రూపాయల ట్యాక్స్ ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్ ప్రకారం కట్టాల్సి ఉంటుంది. 13 లక్షల రూపాయలు సంపాదిస్తే కొత్త ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఇప్పుడు 75,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కానీ అదే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో మనం చూద్దాం. 2 లక్షల రూపాయల ఇంట్రెస్ట్ వేవ్ చేసుకున్నారు, హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ వేవ్ చేసుకున్నారు, 1,50,000 రూపాయలు ATC కట్టేశారు. అదేవిధంగా ఒక 75,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. సో మొత్తం కలిపితే ఎంత? 3,75,000 డిడక్షన్స్ పోయాయి. 13 లక్షలు మైనస్ 3,75,000 పోతే ఎంత? 9,60,000
25,000 ఆదాయం ఉంటుంది. కానీ పాత ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకి ఎటువంటి చేంజెస్ నిర్మలా సీతారామన్ చేయలేదు. దీనివల్ల జరగబోయేది ఏంటంటే 13 లక్షలు సంపాదిస్తున్న వారికి ఇక్కడ ఎంత ట్యాక్స్ పడుతుంది మనం చూస్తున్న దాని ప్రకారం 20,000 ప్లస్ 40 60,000 ప్లస్ 15,000 75,000 రూపాయల ట్యాక్స్ కడితే కొత్త ట్యాక్స్ విధానం ద్వారా పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్న వాళ్ళకి 13 లక్షల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సంపాదిస్తున్నట్లయితే సెక్షన్ 80C కింద 150,000 అంటే స్కూల్ పిల్లల ట్యూషన్ ఫీ, LIC పాలసీలు, తర్వాత హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ ఇవన్నీ కలిపితే 150,000 మ్యాక్సిమం లిమిట్ ప్లస్ పిల్లలకి తర్వాత తల్లిదండ్రులకి కలిపి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే 75,000 2,25,000 ప్లస్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకుందాం సరే ప్లస్ ఒక హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ కలుపుతున్నాను అనుకుందాం. కలిపితే కనుక మొత్తం 3,75,000 తీసేద్దాం. ఒక 25,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, 1,50,000 రూపాయలు ATC కింద బెనిఫిట్ పొందుతున్నారు, 2 లక్షలు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అంటే 3,75,000. 13 లక్షల నుంచి 3,75,000 తీస్తే 9,25,000. 9,25,000 ఇన్కమ్ మీద ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 2,50,000 వరకు ట్యాక్స్ ఉండదు. కానీ 2,50,000 నుంచి 5 లక్షల మధ్య 5% ట్యాక్స్. 5% ట్యాక్స్ అంటే ఎంత? ఇక్కడ 2,50,000 మీద 5% ట్యాక్స్ అంటే ఇక్కడ 12,500 ప్లస్ 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం మీద 20 లక్షల ట్యాక్స్ ఉంది. అంటే 9,25,000 అంటే 4,25,000లో 20 అంటే దాదాపు ఈ 4,25,000 మీద 20% ట్యాక్స్ అంటే 1,06,000 ప్లస్ 12,000 1,18,000 ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో గత ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కనుక ఎంచుకుంటే 1,18,000 రూపాయలు కట్టాలి. కానీ కొత్త ట్యాక్స్ రిజిమ్ లో మాత్రం 13 లక్షల ఆదాయం అయితే మనం 13 లక్షల ఆదాయం కనుక ఉంటే గనక కొత్త ట్యాక్స్ రిజిమ్ ప్రకారం అతను కట్టాల్సింది కేవలం 80,000 మాత్రమే. సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ను పూర్తిగా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ రేట్లు మార్చలేదు ఇంకా కూడా. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రిజిమ్ లో మాత్రమే 12 లక్షల వరకు నో ట్యాక్స్. కానీ 12 లక్షలకు మించి 13 లక్షలు కనుక ఎర్న్ చేస్తే 14 లక్షలు ఎర్న్ చేసినా 15 లక్షలు చేసినా 20 లక్షలు చేసినా 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 15%, 16 నుంచి 20 వరకు 20%, 20 నుంచి 24 వరకు 25%, 24 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే 30% ట్యాక్స్ పెట్టారు. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ స్లాబ్ రేట్లు ఏమాత్రం చేంజ్ చేయలేదు, అదే విధంగా స్లాబ్స్ ఉంచారు. దీనివల్ల నేను జరగబోయేది 2,50,000 నుంచి 9,75,000 13 లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఒక 3,75,000 రూపాయల డిడక్షన్స్ పొందితే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 2 లక్షలు, 25,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, 1,50,000 ATC కింద అంటే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ప్లస్ స్కూల్ పిల్లల ట్యూషన్ ఫీలు, తర్వాత హౌసింగ్ లోన్ మీద ప్రిన్సిపల్ అమౌంట్ ఇవన్నీ తీసిస్తే 3,75,000 తీస్తే వాళ్ళ ఆదాయం 9,25,000 ఉంటుంది. ఆ 9,25,000కు ట్యాక్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 2,50,000 నుంచి 5 లక్షల మధ్య 12,500, 5 లక్షల నుంచి 9,25,000 మధ్య వచ్చే ట్యాక్స్ 20% ఉంది. 20% అంటే 1,06,000 ప్లస్ 12 1,18,000 ఇక్కడ అవుతుంది. కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్ లో 13 లక్షలు సంపాదిస్తే 4 లక్షల నుంచి 8 లక్షల మధ్య 5% అంటే ఇక్కడ ఎంత 20,000, 8 లక్షల నుంచి 12 లక్షల మధ్య 40,000 60,000 ప్లస్ 15 75,000. 75,000 ఇక్కడ అవుతే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో 1,18,000 అవుతుంది. అంటే ఎంత 13 లక్షలు సంపాదించే వారికి 47,000 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తుంది. సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కు ఒక విధంగా డిస్కరేజ్ చేశారు నిర్మలా సీతారామన్. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఇప్పటి వరకు ఉన్న వారందరికి కూడా ఇది నిరాశ కలిగించే బడ్జెట్ అని చెప్పొచ్చు. న్యూ ట్యాక్స్ రిజిమ్ వాళ్ళకి చాలా బంపర్ బొనంజా ఇచ్చారు. ఓల్డ్ ట్యాక్స్ ఎవరైతే హౌసింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ కడుతున్నారో, ఎవరైతే HRA క్లెయిమ్ చేస్తున్నారో, ఎవరైతే ATC కింద స్కూల్ పిల్లల ట్యూషన్ ఫీ క్లెయిమ్ చేసుకుంటున్నారో అవన్నీ లేకుండా మీరందరూ న్యూ ట్యాక్స్ రిజిమ్ కి షిఫ్ట్ కండి అని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఇంకా 28% ఉన్నారు. లాస్ట్ ఇయర్
72% మంది న్యూ ట్యాక్స్ రిజిమ్ ఎంచుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ని 28% మంది ఎంచుకున్నారు. అంటే దాదాపు 28 నుంచి 30%. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇది 66% ఉండేది న్యూ ట్యాక్స్ రిజిమ్ ఉన్నవాళ్ళు. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఉన్న వాళ్ళు 34% ఉండేది. బట్ ఇప్పుడు ఎవరైతే 13 లక్షల మించి ఇన్కమ్ ఉందో వాళ్ళకి ఇది నిజంగానే అశనిపాతం లాగే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళతో ఎటువంటి పంచాయతీ లేదు. 13 లక్షలు దాటి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ఈ బడ్జెట్ చాలా నిరాశ కలిగించిందని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు చాలా ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలి. ఒక 7-8 లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేస్తేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇంకొక రిలీఫ్ ఏంటంటే 12 లక్షల నుంచి 12,75,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఆర్థిక మంత్రి ఈసారి ఒక మార్జినల్ రిలీఫ్ ప్రకటించారు. 12,10,000 రూపాయలు ఉన్నా సరే కొత్త ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 61,500 రూపాయలు కట్టాలి. కానీ వాళ్ళు 10,000 రూపాయలు కడితే చాలు. 12,50,000 ఉన్న వాళ్ళకి 67,500 కట్టాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు 50,000 రూపాయలు కడితే చాలు. 12,70,000 ఉన్న వాళ్ళకి 70,500 రూపాయలు కట్టాలి. కానీ 70,000 కడితే చాలు. ఇక 71,000 తర్వాత రెండు సమానం అయిపోతాయి. సో ఇప్పుడు ఎవరైతే 13 లక్షలు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్బంధంగా న్యూ ట్యాక్స్ రిజిమ్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుందని చెప్పారు. సో ఇది ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాభం, ఎవరికి ఏ సెక్టార్స్ కి నష్టం అన్నది విశ్లేషిస్తే గనక పెన్షనర్స్ కి లాభం. ఎందుకంటే పెన్షనర్స్ కి జనరల్ గా ఏంటంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ ఉండదు ప్లస్ సెక్షన్ 80C ఇవన్నీ కూడా ఇటువంటి వర్తించవు. హెచ్ఆర్ఏ ఉండదు కాబట్టి బెనిఫిట్. కానీ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు కానీ ఆల్రెడీ గృహ రుణం, ఎందుకంటే హోమ్ లోన్ ఇప్పుడు చాలా మంది హోమ్ లోన్ కడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 లక్షలు ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకుంటారు, 1,50,000 ప్రిన్సిపల్ కింద క్లెయిమ్ చేసుకుంటారు, 3,50,000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకొద్దిమంది అయితే హోమ్ లోన్ తో పాటు హెచ్ఆర్ఏ కూడా క్లెయిమ్ చేసుకుంటారు. హెచ్ఆర్ఏ కూడా ఇప్పుడు అద్దెలు మినిమం 25,000-30,000 ఉన్నాయి. 3,50,000 ప్లస్ 6,50,000 కూడా క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ నిజంగా నిరాశను మిగిల్చింది అనుకోవచ్చు. సో ఒక విధంగా ఆర్థిక మంత్రి ఏంటంటే మీరు ఏ డిడక్షన్స్ పెట్టుకోకండి, ఇంకా డైరెక్ట్ గా న్యూ ట్యాక్స్ రిజిమ్ పేపర్లెస్, అంటే ప్రూఫ్లు ప్రతిసారి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది మీరు హెచ్ఆర్ఏ ప్రూఫ్ ఇవ్వండి, ఈ ప్రూఫ్ ఇవ్వండి, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ప్రూఫ్ ఇవ్వండి, అవన్నీ వద్దు, మాకు డైరెక్ట్ గా న్యూ ట్యాక్స్ రిజిమ్ కు రండి అని స్వాగతం పలుకున్నట్టు. కానీ ఒక లిటిగేషన్ ఇక్కడ ఉంది. ఒక్కసారి న్యూ ట్యాక్స్ రిజిమ్ కు పోయామంటే మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కు రావడానికి అవకాశం ఇవ్వలేదు భారత ప్రభుత్వం. సో మెల్లిమెల్లిగా అందరినీ న్యూ ట్యాక్స్ రిజిమ్ వైపు లాగుతున్నారు. సో ఇది డెఫినెట్ గా 13 లక్షల నుంచి 24 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, జనరల్ గా 13 లక్షల నుంచి 24 లక్షల ఇన్కమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళంతా నిర్బంధంగా న్యూ ట్యాక్స్ రిజిమ్ కు వచ్చే విధంగా నిర్మలా సీతారామన్ ఉంది. దీనివల్ల ఏవేవి ఎఫెక్ట్ అవుతాయి కూడా చెప్తాను నేను. గృహ హౌసింగ్ సెక్టార్ కు ఇది రియల్ ఎస్టేట్ సెక్టార్ కు ఇది పెద్ద దెబ్బ కూడా కావచ్చు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడే అసలు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇల్లు కొనడం, ఇల్లు కొని నెలకింత ఈఎంఐలు కట్టే బదులు అదే అద్దె ఇంట్లో ఉండి కొత్త ఇంట్లో అద్దె ఇంట్లో ఉండి అద్దె బెనిఫిట్ చేసుకుంటారని అనుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. గతంలో ప్రధానమంత్రి స్వయంగా ఒక పథకం పెట్టి ప్రధానమంత్రి గృహ సమ్మాన్ యోజన అనుకుంటా, ఎగ్జాక్ట్ స్కీమ్ పేరు గుర్తులేదు, 2 లక్షల వరకు ఆ వడ్డీ రాయితీ కూడా ఇచ్చారు. సో చాలా మంది హోమ్ లోన్ 15 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో అది క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ బెనిఫిట్ కనబడుతుంది కాబట్టి అందరినీ న్యూ ట్యాక్స్ రిజిమ్ లోకి షిఫ్ట్ చేయడం ద్వారా ఇది ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా చోట్ల మందగిచ్చింది. ఇప్పుడు ఈ ఏదైతే హోమ్ లోన్ మీద ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ క్యాల్కులేట్ కాకపోవడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ సాలరీడ్ ఎంప్లాయీస్ కొత్త ఇళ్ల కొనుగోలుకి ముందుకు రాకపోవచ్చు. ఇంతకుముందు ఒక టెంప్టింగ్ ఉండేది, సరే నేను హోమ్ లోన్ కి ఇంట్రెస్ట్ కడుతున్నా సరే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కదా అని చెప్పి క్లెయిమ్ చూసుకునేవాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా మైనసే. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మైనసే, ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలు చాలా మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకునేందుకే చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీలు కడుతున్నవాళ్ళు. తర్వాత నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎన్ఎస్ఎస్ కానీ పెన్షన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా.
చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకునే వాళ్ళంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదని చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇది మైనస్. రానున్న రోజుల్లో ఇవన్నీ ఏ డిడక్షన్స్ ఉండబోవు. హెల్త్ ఇన్సూరెన్స్, స్కూల్ ట్యూషన్ ఫీజ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ఇవన్నిట్లో కూడా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దానిలో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80C కింద బెనిఫిట్ పొందేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా నిర్మలమ్మ చెడు వార్తని చెప్పారు. సో ఓల్డ్ ట్యాక్స్ వాళ్ళకి మరొకసారి చెప్తున్నారు, ఓల్డ్ ట్యాక్స్ వాళ్ళకి ఇదే స్లాబ్ కంటిన్యూ కాబోతుంది. ఓల్డ్ ట్యాక్స్ వాళ్ళకి దాని గురించి మాట్లాడలేదు కాబట్టి కొత్త వాళ్ళకి ట్యాక్స్ బాగానే చెప్తున్నారు. 4 లక్షల నుంచి 8 లక్షల 5%, 8 నుంచి 12-10% అని. బట్ ఓల్డ్ ట్యాక్స్ రీజన్ లో మాత్రం 2,50,000 వరకు నో ట్యాక్స్, 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5% ట్యాక్స్, 5 నుంచి 10 వరకు 20%, 10 లక్షలు దాటితే 30%. ఇదే ట్యాక్స్ స్లాబ్స్ కంటిన్యూ అవుతుంది. సో దిస్ విల్ డెఫినెట్లీ 13 లక్షలకు పైగా ఎర్న్ చేస్తున్న ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఎంచుకున్న వాళ్ళకి ఈ బడ్జెట్ లో ఎటువంటి మినహాయింపు లేవు, పైగా నష్టమే చేకూరుస్తుందని విశ్లేషించవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.